మోనుకూరి సుజాత విఠల్ పుణ్య దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మం బాయి జయమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు మోనుకూరి విఠల్ సుజాత వారి అన్నయ్య మోనుకూరి బాలాజీ ధనలక్ష్మి మరియు నిత్య నీటిదాత కాడపాక మహేందర్ సహకారంతో గర్భిణీలకు బాలింతలకు రోగులకు అన్నదానం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ చందన దీప్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలలో ఈవీఎంలను అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తుతో భద్రపరిచామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర 144 సెక్షన్తో పాటు 3 అంచెల భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నామని, స్థానిక పోలీసులు, ఆర్మడ్ రిజర్వ్, కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా కాస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 24 గంటలు సాయుధ రక్షణలో ఉంటూ సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించబడుతుందని అన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ 24/7 విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అడిగితే చెప్పేసి వాళ్ళకి అజీజ్ అయితే వాళ్ళు క్వశ్చన్ వస్తే ఎందుకొస్తే మంచి వెంకటేశ్వర నువ్వే తీసుకో పొరపాటున గ్రూప్లో పోయి మరి ఏంది గ్రూప్ సేవ చేస్తున్నారు తెలియదు అందరూ తెలుసు మా మెంబర్స్ ఏమన్నారు రాజపేట మొత్తం దేవపూర్ దాకా నమస్తే చెన్నూరు తెలుసు ఎక్కడ తెలిసిన వాళ్ళే ఏం చేయట్లేదు, అక్కడ తెలిసిన వాళ్ళే మీ మమ్మీ వస్తుందండి. వచ్చి